చెదపురుగుల కోసం ఫస్ట్ ఒక కుండ తీసుకోవాలి, ఒక ఖాళీ కుండ. ఈ కుండ లోపల మనం అట్ట అంటారు కదా, బాక్సెస్ కు వచ్చే అట్ట ఉంటది కదా, ఆ అట్టను ఒక 3 ముక్కలు కట్ చేసుకొని ఇలాగ కుండలో వేసుకోవాలి. ఈ కుండలో వేసుకుంటే ఆ కుండలోనికి మొత్తం తర్వాత నెక్స్ట్ టెంకాయ పీచు ఉంటది కదా, ఆ పీచుని మొత్తం వేయాలి. ఆ పీచు తర్వాత మన గడ్డి ఉంటది కదా, వరి గడ్డి, ఆ వరి గడ్డిని కూడా పెట్టేసేయాలి లోపల మంచిగా పెట్టేసిన తర్వాత కొంచెం పైకి మొత్తం పెట్టాలి. ఫస్ట్ వరి గడ్డి పైన, తర్వాత టెంకాయ పీచు పైన, తర్వాత మన అట్టలు ఉంటాయి, ఆ అట్టలు మొత్తం ఇలా అమర్చాలి. ఇలా అమర్చిన తర్వాత పైకి ఇట్లా తేలుకొని పెట్టాలి మన కుండ పైన. అలా తేలుకొని పెట్టిన తర్వాత ఏం చేయాలంటే, పెట్టిన తర్వాత ఈ విధంగా ఉంటుంది కుండ. ఈ కుండ ఇట్లా పెట్టిన తర్వాత మనం నెక్స్ట్ ఏం చేయాలంటే, దీనిలో మొత్తం ఒక హాఫ్ కుండ సగం వరకు మొత్తం వాటర్ పోయాలి. నేను మొత్తం సగం కుండ వరకు మొత్తం నీళ్ళు పోసాను. నీళ్ళు పోసిన తర్వాత ఇట్లా నీళ్ళు పోసే మెత్తగా మొత్తం పచ్చిగా అవుతుంది లోపల. పచ్చిగా అయిన తర్వాత మనం ఏం చేయాలో తెలుసా, ఇట్లా ఈ విధంగా పచ్చిగా అవుతుంది. ఇలా పచ్చిగా అయిన తర్వాత మనకు చెదలు ఉంటాయి కదా, ఆ చెదలు ఉండే ప్లేస్కి వెళ్ళి మొత్తం గుంత తోవాలి. మొత్తం నిండా చెదలు ఉంటాయి కదా ఈ ప్లేస్లలో. ఆ ప్లేస్లో చిన్న రంధ్రం ఉంది చూడండి, ఈ రంధ్రం నుంచి మనం చెదలు బయటికి వస్తాయి. అప్పుడు మనం ఆ ప్లేస్లో చిన్నగా గుంత తీయాలి. ఇలా గుంత తీసిన తర్వాత కుండే పట్టేటంత గుంత తీసుకుంటే చాలు, సరిపోతుంది. మనం ఈ ప్రాసెస్ ని సాయంత్రం 6 గంటల సమయంలో చేయాలి. 6 గంటల సమయంలో చేసిన తర్వాత మొత్తం నైట్ మొత్తం 12 గంటలు అలాగనే వదిలేయాలి. ఎక్కడైతే చిన్న చిన్న ఇట్లా భూమిలో కూడా చిన్న బొక్కలు ఉంటాయో, ఆ బొక్కల ఉన్న ప్లేస్లనే మనం మొత్తం దోవాలి. నేనైతే నా కుండ పట్టే సైజుని బట్టి గుంత తీస్తున్నాను. మొత్తం ఇట్లా గుంత తీస్తేనే మన వాటర్ ఉంటాయి కదా, ఆ వాటర్ కింద మొత్తం ఇట్లా నిల్వలాగా ఉంటాయి. ఆ మొత్తం వాటర్ మొత్తం మన కుండలో పోసిఉంటాం కదా, ఆ వాటర్ మొత్తం పీల్చుకుంటాయి. భూమి పీల్చుకున్న తర్వాత నైట్ మొత్తం చెదపురుగులు పైకి వస్తాయి అనమాట. చూడండి, ఈ విధంగా మన గుంత తీసిన మట్టి ఉంటది కదా సైడ్ కు, ఆ మట్టిని మొత్తం కుండ చుట్టుముట్టు పూడ్చేయాలి. అసలు ఏమి ఇంత చిన్న సందు లేకుండా మొత్తం పూడ్చేస్తే మన చెదపురుగులు అనేటివి మొత్తం ఆకర్షించి మొత్తం పచ్చిగా ఉంటాయి కదా, ఆ ప్లేస్ కు మొత్తం వచ్చేస్తాయి చాలా వరకు. నేనైతే మొత్తం కప్పుతున్నాను నీట్గా. చూడండి, నేను తీసిన మట్టి ఉంటుంది కదా, ఆ కుండ చుట్టుముట్టు చిన్న సందు ఏం లేకుండా నీట్గా పూడ్చేయాలి. అలా పూడ్చేసిన తర్వాత నైట్ మొత్తం అలాగే వదిలేసి నేను మార్నింగ్ వెళ్ళాను. మార్నింగ్ వెళ్ళి చూస్తున్నాను ఎన్ని చెదపురుగులు వచ్చినాయో చూద్దాం గాయస్. ఇప్పుడు నేను ఓపెన్ చేస్తున్నాను. చూడండి గాయస్, ఇక్కడ జెర్రీ అలాగే గంటు చీమలు చిన్న చిన్న చెదపురుగులు ఉన్నాయి. చూడండి గాయస్, ఈ జెర్రీ మాత్రం కరవనించుకోవద్దు. అలాగే ఈ కుండ లోపల ఇంకెన్నో చూద్దాం గాయస్. ఇప్పుడు మన చిక్స్ కు వేద్దాము తీసుకెళ్లి. ఇప్పుడు ఫస్ట్ అయితే ఈ కొబ్బరి పీచును తీద్దాము. ఈ కొబ్బరి పీచుకు చూడండి గాయస్, చీమలు ఉన్నాయి, గండు చీమలతో పాటుగా అలాగనే చితపురుగులు కూడా ఉన్నాయి. చూడండి, ఈ పురుగులను మొత్తం చిక్స్కి వేసాను. చిక్స్ చూడండి ఎలా తింటున్నాయి. చిక్స్ ఈ చితపురుగులను తినడం వలన వాటి గ్రోతింగ్ అనేది బాగుంటుంది. వాటికి మంచిగా అన్ని రకాల విటమిన్స్ అన్నీ అందుతాయి. కోడి పిల్లలకు చాలా హెల్తీగా పెరుగుతాయి. మనం ఎలాంటి మల్టీవిటమిన్స్ కానీ బి కాంప్లెక్స్ కానీ వాడకపోయినా పర్లేదు. ఇవి మాత్రం రోజు కూరలకు అందిస్తే మాత్రం కోడి పిల్లలకు చాలా మంచిగా ఫాస్ట్ గ్రోతింగ్ ఉంటుంది. వాటి హెల్తీ ఫుడ్ కూడా ఇది. హెల్తీ ఫుడ్ తో పాటు ఆర్గానిక్ ఫుడ్ కూడా ఇది. ఇవి మాత్రం చాలా మంచిగా తింటాయి కోడి పిల్లలు. నేనైతే చాలా రోజుల నుంచి నా కోడి పిల్లలకు మాత్రం ఇవే ఇస్తున్నాను, చెదపురుగులు. ఇవి చాలా ఇష్టంగా తింటాయి. మీరు కూడా మీ ఫామ్ లో మీ కోడి పిల్లలకి ఇలా చెదపురుగులను ఇస్తున్నారా? ఇస్తున్నట్టయితే కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి గాయ్స్. ఈ గడ్డం వలన కోడి పిల్లలకు మాత్రం చాలా ఫాస్ట్ గా గ్రో ఉంటుంది. వాటి కూడా చాలా హెల్తీగా పెరుగుతాయి. మీరు కూడా ట్రై చేయండి. ప్లీజ్ లైక్ దిస్ వీడియో.